జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తారట. మరి లోకేష్ గారు యువ రక్తాన్ని ఎక్కువ నింపే ప్రయత్నాలు చేస్తున్నారట. జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఇరుకును పెట్టే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మరొక వాయిస్. ముగ్గురు మూడు రకాలుగా వెళ్తున్నాయి అన్నది. సార్ మాకు తెలిసి కొత్త సంవత్సరంలో మేము వేసుకున్న ప్రణాళికలు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలి, అదేవిధంగా కుంటుపడిన ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాంట్లో మా ప్రణాళికలు వీటిలో మేము బిజీగా ఉన్నాం సార్. ఇకపోతే అధికారం లేని వాళ్ళు ఖచ్చితంగా ఎలా ప్రజలను మెప్పించాలి, తద్వారా ఈసారి ఎలా అధికారం రావాలని వాళ్ళు ఉంటుంది, దానికి మాకు సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా మేమైతే ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించి మౌలిక సదుపాయాలు కావచ్చు, వాళ్ళని జీవితాలను ఎలా మెరుగుపరచాలనే ఉద్దేశంతో మా నాయకులు ముందుకెళ్తున్నట్టుగా మాకు సమాచారం సార్. ఓకే, ఏంటి లోకేష్ గారు పూర్తి స్థాయిలో యువ రక్తాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారంటే భవిష్యత్తు పార్టీ భవితవ్యం కోసం, నిజమా సార్? ఇప్పుడు పార్టీకి ప్రణాళిక ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే పాత జనరేషన్కి ఏజ్ వచ్చే కొద్దీ కొత్త వాళ్ళు అవసరం కదా సార్. వాళ్ళ అనుభవాలు ముందు పాత వాళ్ళ అనుభవాలను తీసుకొని మనం ముందుకు కొనసాగాలి కదా. మన చరిత్ర అదే కదా చెప్తోంది మనకి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకి కూటమి వణుకుతుందట, నిజమా సార్? అది అంతా నవ్వుతారు, ఆవిడికి ఏదన్నా నవ్వు వస్తుంది. నవ్వు అంటే ఇది మీరు అడిగింది అట్టుంది మరి. కాదండి, ఏముంది, ఆయన సీఎంఏ కదండి. ఇంతకుముందు 151 సీట్లు గెలిచిన ఆయన ఏం సామాన్యంగా అది కాదు కదా. ఓకే, వాడకపోని మేము అదే అనుకున్నాం సార్, మేమే అదే అనుకున్నాం. 151 సీట్లు ఇస్తే ఎట్లబ్బా, ఇంత ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చారే, మేము ఈసారి మాకు ఫ్యూచర్ ఉంటుందా లేదని కూడా ఆలోచించాను. పట్టుమని 6 నెలలు కాకముందే మా చేతికి ఆయన పని పెట్టాడు ఆయన గత గవర్నమెంట్ లో. అయినా కూడా అధికారం ఉన్నప్పుడు పరదాలు అడ్డు పెట్టుకుని, పదవులు ఉన్నప్పుడు పరదాలు అడ్డుకట్టుకుని తిరిగిన వ్యక్తి సార్ ఆయన. మేము కోరుకునేది అదే, ఆ పరదాలు తీసేసి పబ్లిక్ లోకి రమ్మని అడిగాం. అప్పుడు అడిగాం, ఇప్పుడు అడుగుతున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నాం. అదే విధంగా ఓకే, ఆయన ఏ యాత్రలు చేసినా మీకైతే ఇబ్బంది లేదు, అంతేనా? ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేయరా? చేసినప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ఓకే, ఆయన చేయాలి. ప్రతిపక్ష నాయకులు, పార్టీలు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. మేము కూడా అదే విధంగా 150 వచ్చిన ఆయన భయపడి ఇంట్లో కూర్చోంటే ఈ రోజు అయ్యేది కాదు కదా సార్. ఓకే, మా అరుణ్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది లాంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి కదా అసలు విషయాలు బయట పెట్టింది. ఓకే, నరసింహప్రసాద్ గారు మరొకటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, జనసేనని ఎదగనేయకుండా చెయ్యాలి అని చెప్పి కుట్రలు జరుగుతున్నాయని. ఖచ్చితంగా ఉంటుంది సార్, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది కూటమి. అంటే ఎవరి నుంచి ఆ థ్రెట్ ఉంది? ఎవరైనా ఉంటుంది అవకాశం. ఎవరికైతే ఇబ్బందులు పడ్డారో, పవన్ కళ్యాణ్ వల్ల మేము ఇబ్బంది పడ్డాము, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల మాకు ఇబ్బంది అయింది అని స్థానికంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియోజకవర్గం ఉందనుకోండి, అక్కడ అధికారం కోల్పోవడానికి ఎవరు కారణం అనేది ఒక కారణం ఉంటుంది. వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫర్దర్ రావడానికి. అట్లా మీరు అన్నట్టుగా కూటమి ఏర్పడడం వల్లే మా అధికారం పోయిందని బలంగా నమ్ముతున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అది ఉండకుండా చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఇది కామన్ ఎవరైనా చెప్పండి, కాదని చెప్పేదానికి లేదు. కాబట్టి అనుక్షణం మనం కూడా అప్రమత్తంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా అప్పటికప్పుడే తొలగించుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా కూటమి 10 కాలాలు ఉంటుంది సార్. ఓకే, అరుణ గారు